నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావ్ని. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య నీలిమ మరొక్కరిపై భూ కబ్జా కేసు నమోదైంది. డూప్లికేట్ డాక్యుమెంట్స్తో లేఅవుట్లను అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసి తన ప్లాట్లను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారనే బాధితులు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. గట్కేసర్ చౌదరిగూడలో సర్వే నంబర్ 796లోని రామంతపూర్కు చెందిన రషీద్ ఖాదర్లకు చెందిన పట్టా భూమిలో 1984, 1985 ప్రాంతంలోని 167 ప్లాట్లతో గ్రామ పంచాయతీ స్థాయిలో ఓ వెంచర్ వేశారు. 2020లో చాలా మంది ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. గుండాల మండలానికి చెందిన ఉటుకూరు మల్లేశం అనే వ్యక్తి కూడా ఈ వెంచర్లో ప్లాట్లు కొన్నాడు. ఆయన దగ్గర మేడ్చల్ జిల్లా ఫిరాజిదిగూడ కార్పొరేషన్ బుద్ధనగర్కు చెందిన ముచ్చర్ల రాధిక 150 గజాల ప్లాట్లు కొనుగోలు చేశారు. తను కొనుగోలు చేసిన ప్లాట్లకు బౌండరీస్ ఏర్పాటు చేసుకున్నారు. గాయత్రి ఎడ్యుకేషన్స్ ట్రస్టుకు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య పల్లా నీలిమ మధుకర్ రెడ్డి అక్రమంగా తన ప్లాట్లోకి వచ్చి ప్రవేశించి హద్దులు చెరిపేయడంతో పాటు ఆ ప్లాట్లో గుంతలు తీశారని, ప్లాట్ల హద్దులు ఎందుకు చెరిపేస్తున్నారని ప్రశ్నించగా ఆ ప్లాట్లకు తమకు చెందుతుందని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ప్లాట్ల ఓనర్ రాధిక ఇటీవల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డూప్లికేట్ డాక్యుమెంట్స్ తయారు చేసి లేఅవుట్లను అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చి తమ భూమిని ఆక్రమించాలని చూస్తున్నారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో A1గా పల్లా రాజేశ్వర్ రెడ్డిని, A2గా ఆయన భార్య నీలిమ, A3గా మధుకర్ రెడ్డి పేర్లను చేర్చారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.